హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీకాకుళంలో ఏ విధంగా ఉంటాయి బీచ్లు మీరు కూడా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో కంటిన్యూ. మేము ఎలా ఎంజాయ్ చేసాం మీరు కూడా చూడండి. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అసలు, ఎందుకంటే మేము దూరంగా ఉంటాము, అంటే శ్రీకాకుళంలో ఉండము. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అంటే సందర్భం బట్టి ఇంటికి వెళ్ళాము అనుకో, పక్కా మేము బీచ్కి వెళ్తామండి. బీచ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతాం. ఎందుకంటే శ్రీకాకుళంలో చాలా ఎక్కువ ఉన్నాయండి బీచ్లు. అందుకే మీరు కూడా వీడియో మొత్తం చూడండి, ఏ విధంగా ఉన్నాయి, మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూడండి. కంటిన్యూ. అసలు ఆ అలలు చూస్తుంటే ఏముందంటే కిక్కు, చాలా అంటే చాలా బాగా అలలు వస్తున్నాయి. అంటే క్లైమేట్ కూడా చాలా మారింది. ఆ క్లైమేట్ మారడం వల్ల అంటే ఇప్పుడు వాతావరణం మారితే సముద్రం కూడా మారుతుంది కదా, అంటే వర్షం పడుతున్నప్పుడు అలలు కూడా బాగా వస్తుంటాయి. అందుకే ఏమో నాకు తెలియదు కానీ అలలు కూడా చాలా బాగా వచ్చాయి, కానీ చాలా భయం వేసింది. ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటే సముద్రం చాలా దినగా అలలు ఎక్కువగా వస్తాయి అని పెద్దవాళ్ళు అంటారు. మరి నాకు తెలియదు, చాలా భయం వేసింది నాకు. అక్కడ ఇవ్వండి మా బావగారు బైక్ తెచ్చారు కాబట్టి స్టంట్ కొడుతున్నారు. మీ స్టంట్ అంటే ఒక ఇసుక కదా, ఇసుకున్నప్పుడు ఎలాగంటే అసలు బైక్ వెళ్తుంది, కానీ ట్రై చేశాడు కానీ పర్లేదు, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయాడు లోనకి. నెక్స్ట్ ఒక సాంగ్ తీద్దామని నేను మా అన్నయ్యల బాబా ఇద్దరం ఒక సాంగ్ పెడదామని అలా నడిచిన తర్వాత ఫైనల్గా లోనకి వచ్చింది. కానీ నాకు ఇద్దరు పాపలు ఉన్నారు కాబట్టి నేను యాక్చువల్గా స్నానం చేయకూడదు అనుకున్నాను, కానీ సముద్రంలో స్నానం చేస్తే చాలా మంచిదంట. అందుకే నేను కూడా, మరి సముద్రం చూస్తే ఎవరైనా ఆగుతారో చెప్పండి, అసలు ఎవరైనా ఆగుతారా? ఎంత భయం ఉన్నా సముద్రంలో వెళ్ళాక అలలు చూశాక పక్కాగా నానాలనిపిస్తుంది ఆ మూమెంట్లో. కానీ సముద్రంలోకి ఎవరైనా వెళ్ళినప్పుడు కానీ మెడలోన తాళుబొట్టు కానీ, కాలుకి పట్టీలు కానీ, బొందులు కానీ, ఏమైనా బాయ్స్కి గర్ల్స్ కానీ ఏమైనా మెడలోనే ఏమైనా ఉంటే మాత్రం దయచేసి తీసేసి వెళ్ళండి. ఎందుకైనా బెటరు. మనం సరదాగా వెళ్ళిన తర్వాత బంగారం కూడా కసింత రేటు కాదు, ఇప్పుడు చాలా రేటు. దాన్ని బట్టి కూడా మనం మూడ్ ఆఫ్ అయిపోతాం. ఎంత ఎంజాయ్ చేసి ఒకసారి ఏదైనా పొరపాటుగా జరిగినా మొత్తం మూడ్ ఆఫ్ అయిపోద్ది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అంటే స్నానం చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్నానం చేయండి. కానీ సముద్రంకి వెళ్ళినప్పుడు మాత్రం పక్కా స్నానం చేయండి, ఎందుకంటే చాలా మంచిది. అది ఉప్పు వాటర్ కదా, ఉప్పు వాటర్ తాగడం వల్ల మనము పట్టీలు పెట్టుకుంటాము, అది కూడా యాస్టీస్గా వచ్చేస్తాయి పట్టీలు. నేను చాలాసార్లు గమనించాను, చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే నేను అసలు పట్టీలు కూడా నేను కావాలనే పట్టీలు ఏం బాగోకపోతే తీసుకెళ్ళి జస్ట్ ఉప్పుని నేను వీడియో బాగుందని ఇక్కడ షూట్ చేశాను. చూడండి సూర్యుడు ఎంత బాగా కనిపిస్తుందో, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది కదా, మీకు కూడా చూపిద్దామని తీసాను వీడియో. ఈ విధంగా ఉంటాయండి శ్రీకాకుళం బీచ్లు. అంటే ఒకటే కాదు, చాలా ఉన్నాయి. మేము వెళ్ళిన బీచ్ అయితే కల్లేపల్లి బీచ్ అండి. చాలా 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 బాగుంటాయి శ్రీకాకుళం బీచ్లు, 4-5 ఉన్నాయి. కానీ కొంచెం ఏంటంటే కొంచెం డెవలప్ అయితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనకు సడన్గా వాటర్ కావాలన్నా చేయాలన్నా కొంచెం దూరంగా వెళ్ళాలి. అదే దగ్గరగా ఉన్నదనుకో మనకి కొంచెం దీనిగా ఉంటుంది కదా, షాపులు పక్కన ఉన్నాయి కదా అని. కొంచెం డెవలప్ అయిపోతే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బీచ్లు మాత్రం చాలా బాగుంటాయి శ్రీకాకుళంలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.